హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా తెల్లబొల్లి మచ్చలకు చక్కని చిట్కా చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. తెల్లబొల్లి మచ్చలు శరీరంలో ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అవి కొద్దిగా శరీరం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఇవి విటమిన్ లోపం, మెలాటోన్ అనే కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ లోపం వల్ల ఈ తెల్ల బొల్లి మచ్చలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలలో, పురుషులలో పెదవుల దగ్గర, కనురెప్పల దగ్గర, ఫేస్ మీద అది అలా శరీరం అంతా కూడా ఈ తెల్ల బొల్లి మచ్చలు అనేటివి పాకుతూ ఉంటాయి. ఈ తెల్ల బొల్లి మచ్చల్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి అతి సులువైన అందరికీ అందుబాటులో ఉండే చిట్కా గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. సో దీనికి తెల్ల బొల్లి మచ్చలకు కావాల్సిందల్లా అరటి ఆకులు అండి. అరటి చెట్టు అందరికీ అందుబాటులో ఉంటుంది. అరటి ఆకులు కూడా అందరికీ తెలిసినవే. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ అరటి ఆకుల్ని కొద్దిగా ఎండబెట్టండి. ఎండిన తర్వాత దీనిని కాల్చి బూడిద చేయాలి. అరిటాకులను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను జాగ్రత్త పరుచుకొని ఎంత బూడిద అయితే చేసామో అదే మోతాదులో మనకు పసుపు అని, ఇందులో కస్తూరి పసుపు అని లభిస్తుందండి. మీకు కస్తూరి పసుపు అనేది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది. కస్తూరి పసుపు లభించినట్లయితే మాను పసుపు అని కూడా లభిస్తుంది. ఈ కస్తూరి పసుపు అయినా పర్వాలేదు, మాను పసుపు అయినా పర్వాలేదు, రెండింటిని కూడా ఏదైనా ఒకదాన్ని తీసుకోండి. దేనికి? ఈ అరటి ఆకు చూర్ణానికి సరిపడిన మోతాదులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత రోజు ఒక చెంచా మోతాదులో ఒక చెంచా తేనెలో దీన్ని కలుపుకొని కడుపులోకి తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఈ పొడిలో తేనెకు బదులుగా ఆవ నూనెను కొద్దిగా మిశ్రమాన్ని కలుపుకొని చిక్కగా లేహ్యంలా తయారు చేసుకొని ఎక్కడైతే బొల్లి ఉందో ఆ ప్రాంతంలో బాగా దాన్ని మర్దన చేసి 1 గంట నుంచి 2 గంటలు రాత్రి అయితే రాసుకొని పడుకున్నా కూడా ఏం కాదు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఇలా కడుపులోకి తేనెతోటి, ఆవ నూనెతోటి శరీరం పైన కూడా రోజు మర్దన చేసి వీలైతే ఉదయం ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ఎండ మీద పడేలాగా, అంటే శరీరం మీద ఎండ పడే విధంగా కూర్చున్నాను. ముఖ్యంగా డి విటమిన్ లభించే సమయంలో కనుక కూర్చుంటూ ఉన్నట్లయితే ఈ తెల్లబొల్లి మచ్చలు అనేటివి పూర్తిగా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా శరీరం కూడా చాలా కాంతివంతంగా, అదేవిధంగా సేమ్ మన స్కిన్ కలర్ ఎలా ఉందో అది ఆ కలర్ కూడా చాలా అద్భుతంగా చేంజ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఇది అద్భుతమైన చిట్కా అండి. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ సమస్యలు కూడా ఉండవు. ఒకవేళ సమస్య అధికంగా ఉండి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది త్వరగా అని అనుకుంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి లేదంటే ఇమేజెస్ కూడా నాకు పంపించినా దాని సమస్య ఎలా క్యూర్ చేయాలి, ఎలాంటి చిట్కాలు, ఎలాంటి మెడిసిన్ వాడాలి అనే దాని గురించి కూడా నేను క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేస్తున్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.